సాయంత్రం నరసింహ భక్తులందరికీ నమస్కారం అండి. ఈ గుడి చాలా పురాతనమైనది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పెద్దలు చెప్పేదాని ప్రకారం అయితే 100 సంవత్సరాల పైన చరిత్ర ఉందండి. ఇది 2016లో కొంతమంది ఇక్కడ అలివేలు నుంచి కానీ కొందకూరు నుంచి కానీ కమిటీకి ఏర్పడి దీన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకొని ఒక కమిటీకి ఏర్పడ్డారండి. 2018లో నేను వచ్చాను ఇక్కడికి. దాని ముందు మన కృష్ణమూర్తి గారు వచ్చి దీనికి ఒక టీటీడీ తరఫున 50 lakhs శాంక్షన్ చేశారు టీటీడీ ఫండ్స్ నుంచి. మెయిన్ టెంపుల్ మొత్తం ప్రాంతం చేశారు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చారు బాబురెడ్డి గారు కానీ, రాఘవరెడ్డి, రామనారెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉండే కుందుకూరు నుంచి రాజులు కొంతమంది వేదాలు వచ్చారండి. దాని తర్వాత ఈ మెయిన్ మండపం మొత్తం నేనే చేశాను. అప్పటి నుంచి గుడి ప్రతిదినం డెవలప్ అవుతూ వస్తుందండి. ఇది 2022 ఫిబ్రవరి 9, 10, 11 తేదీలో ఓపెన్ అయిందండి. ఇది దీన్ని ఓపెనింగ్ మొత్తం మా దాదాపు 60 లక్షల రూపాయలు మన చాలా కృష్ణమూర్తి గారు ఇచ్చారండి. అది కాకుండా ఇంకా 2 సిమెంట్ బస్తాలు ఇచ్చారు. దాని ముందు ఎంతోమంది దాతలు కూడా దీనికి సహాయం చేశారు. కానీ అందరూ పేరు చెప్పాలంటే కుదరదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. నేను ఆయన కృష్ణమూర్తి గారి వల్ల ఈరోజు ఈ గుడి ఇంత డెవలప్ అయిన కారణం మొత్తం ఆయనండి. దాని తర్వాత నేను ఇక్కడే నన్ను నిలబెట్టాడు ఎక్కడైనా. దాని తర్వాత నేనే నిలబడిపోయి ఇక్కడ పూర్తిగా ఇప్పుడు జరిగే కార్యక్రమం మొత్తం నేను చూస్తున్నాను. దాని తర్వాత గాలిగోపురం అయితే ఏమి, అన్నదాన సత్రం అయితే ఏమి, ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లోపండి మొత్తం గచ్చకాయ మొత్తం నేనే చేశాను. అది ఇప్పుడు ప్రతిరోజు ఆల్మోస్ట్ 1000 మంది దాకా అన్నదానం చేస్తాం. ప్రతి శనివారం చేస్తున్నాం. ప్రతి సెకండ్ సాటర్డే రోజు, 2వ శనివారం రోజు పల్లకీ సేవ, ముందు సేవ అనేది చాలా బాగా జరుగుతుందండి. కొందరు ఆ రోజు వస్తే చాలా ఇప్పుడు మీరు చూడండి ముందు సేవ అనేది ఒకటి జరుగుతుంది. అది మీరు ఎప్పుడు బస్సు ఎక్కడ ఎన్ని రోజు చూసుండ్రు. అది కూడా వచ్చి మీరు రాగలిగితే బాగా సంతోషపడతారండి. అందరూ కూడా 2వ శనివారం అందరూ దాన్ని రావాలనుకుంటున్నాం. ఇంకా ఈ రోజు నుంచి కూడా రాత్రి అన్నదానం అనేది మొదలు పెడుతున్నాము. ఇంకా నైట్ కూడా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పడుకొని నిద్రపోవచ్చు. నిద్రచేసారు కూడా చాలామంది నిద్ర చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా వచ్చి అది గుడిని ఇంకా కూడా బాగా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత బస్సు కృష్ణమూర్తి గారు ఇచ్చారండి. దాన్ని మా దేవాలయం తరఫున మేము దాన్ని నడుపుతున్నాం. ప్రతి ఇక్కడ సరౌండింగ్ వెడిచర్ల, కుందకూరు, అల్లిమిలి, గొల్లపల్లి, నెన్నూరు వీళ్ళు ఎదురుతండి. అప్పుడప్పుడు చెన్నూరు గుడి కూడా వెళ్తుందండి. వెంకటగిరి, బంగారపేట కూడా చెప్తా ఉండేదాన్ని. ఆ బస్సు మొత్తం కృష్ణమూర్తి గారు మా ఫ్రీగా దేవాలయంకి ఇచ్చారండి. దాన్ని మొత్తం మా దేవాలయం తరఫున మేము నడుపుతున్నాం దాన్ని. ఆల్మోస్ట్ 500 అడుగులు ఎత్తులో ఉందండి. ఇది ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ రేడియస్లో మనకి ఇక్కడికి నిలబడితే మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట వచ్చి నిలబడ్డామంటే మన తిరుమల కంటే కూడా మంచి వాతావరణంలాగా కనబడుతుందండి. ముఖ్యంగా ఈ ప్రకృతి ఏమైనా చూసారంటే మీరంతా పులకరిస్తారు. భక్తులు ఎవరందరూ వచ్చి కూడా దీని అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. మేము 2016లో ఈ గుడి చాలా పురాతన గుడి. 2016లో కమిటీగా ఏర్పడి అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకోవాలా, ఒక రేంజ్లో దీన్ని డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో అందరం కమిటీగా ఏర్పడి సుమారు 500 సంవత్సరాల క్రితం పూర్వం గుడి అనేది చెప్తారు. ఆ గుడిలో ఉండే విగ్రహం మటుకు చాలా పురాతనమైంది. దాన్ని అయితే మేము మార్చలేదు. పాత విగ్రహమే మళ్ళీ ప్రతిష్ఠ చేశాము. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత ఆయన టీటీడీలో ఒక 50 లక్షలు మాకు శాంక్షన్ చేశాడు. అప్పుడు మేమేంటంటే సిమెంట్తో రాయితో కడదాం అనుకున్న వాళ్ళము స్టోన్ వర్క్ ప్రారంభించి గుడి వరకు స్టోన్తో కట్టగలిగాము. అక్కడి నుంచి ఒక మండపం తిప్పారిపాడు సుబ్బారెడ్డి గారిని మండపం వరకు ఆయన నేను చేపిస్తానని ముందుకు వచ్చాడు. అక్కడి నుంచి ఆయన ఎంటర్ అయ్యి ప్రతి పని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇది ఇంకా చాలా పనులు ఇక్కడ చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు మేము చేసి ఉండే పనులు చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు. కళ్యాణ మండపం, రూమ్లని, రోడ్డు, మెయిన్ రోడ్డు. ఈ ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల మేము ఏ పని చేయలేకపోతున్నాం ఇక్కడ. దయచేసి
కొంతమంది నాయకులు ఒకరోజు సహకారం చేసి మాకు కానీ ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఆ ఫారెస్ట్ రీజన్స్ కానీ ఇప్పగలిగితే మేము చాలా ముందుకు పోయేదానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇది నా విషయం. లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఈ గుడి తిరుపతి జిల్లా అందుకూరు అల్లిమల్లి గ్రామానికి చెంది కనుమరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ గుడి చాలా పురాతనమైంది. అందులో ఇక్కడ వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కనుమరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఈయన ఎలాంటి కనుమ అంటే ఎలాంటి ఒక కోరికను తీర్చే స్వామి. ఈ స్వామి ఏంటంటే ఎక్కడైనా కానీ శంఖ చక్రాలు కుడివైపున చక్రము ఎడమవైపున శంఖము ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామివారికి కుడివైపున శంఖము ఎడమవైపున చక్రం ఉంది. అంటే స్వామి అధోమైకంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శంఖ చక్రాలు మారుంటాయని చెప్పేసి పురాణ గాథలు చెప్తున్నాయి. ఇక్కడున్న స్వామి ప్రకృతికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవస్థానం వెలచి ఉన్నది. స్వామివారికి విశేష పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి వైశాఖ మాసంలో స్వామివారి జయంతి, అదేవిధంగా ప్రతి నెలలోనూ ఒకసారి పల్లకీ సేవ, పందు సేవ, ప్రతి శనివారం రోజు ఉదయం అభిషేకం, తర్వాత విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలను జరుగుతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.